కాదు క్రిస్మస్ హ్యాండ్ క్యాప్డ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్కి చెప్పాము ఎస్టీపీసీ కాలేజ్ విషయంలో. మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, జయకర్ క్రిస్టియన్, జయకర్ కాంతి గారు. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాస్టర్స్ పెద్దవాళ్ళు అందరు రావడం జరిగింది. ఈ మధ్య మీరు చూసింటారు, కర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేసి అమ్మేయాలనే దిశలో ప్లాన్ చేశారు కొంతమంది. వెంటనే నా దృష్టికి వచ్చిన వెంటనే చెప్పా, ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఇంపాసిబుల్ టు డూ దట్. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంటు, ఒక అటాచ్మెంట్. ఎస్టీబీసీ గ్రౌండ్ అనేది ఎవడు పడితే వాడు అట్లా చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా అధికారులు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని క్లియర్ చేయడం జరిగింది. అండ్ సో ఎప్పటికైనా ఎస్టీబీసీ గ్రౌండ్ మనకి కర్నూలు ప్రజలకే ఉంటుంది, దాంట్లో ఇల్లీగల్గా పోయే ప్రశ్నే లేదు.